అయితే బ్యాక్గ్రౌండ్లో ఒక టైటిల్ పెట్టినాం. తెలంగాణ రాష్ట్రంలో పాపం ఈ నీళ్ళ పంచాయతీ చాలా పెద్దగా అవుతుంది. సో రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈ నీళ్ళ విషయంలో కార్నర్ చేస్తారు. ఎందుకంటే వాస్తవానికి రేవంత్ రెడ్డి చరిత్ర మొత్తం అబ్జర్వ్ చేస్తే టీడీపీలోనే ఉంటుంది ఆయన మెజార్టీ. సో టీడీపీ రాజకీయం, ఆంధ్ర రాజకీయం, ఆంధ్ర పార్టీ అంతా ఆంధ్ర అనమాట. సో ఇప్పుడు అన్న పేరుకు తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి, ఇది మనందరి ముందు కళ్ళ ముందు కనిపిస్తుంది. బ్యాక్ ఎండ్లో మొత్తం కూడా ఆంధ్రాకు బానిసగా పనిచేస్తుండు, ఆంధ్రాకు నీళ్ళు వదిలేస్తా ఉన్నది బీఆర్ఎస్ పార్టీలు అధికారంకు వచ్చిన కానించి రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రధానమైన విమర్శ. సో మళ్ళా ఈరోజు కూడా గదే టైటిల్ పెట్టినా చూడరా. సో తెలంగాణ నీటి హక్కులట ఆంధ్రాకు పోతున్నాయట, మరి హరీష్ రావు అంటాడు చంద్రాన మొదలుపెట్టింది. నిజంగా తెలంగాణ నీటి హక్కులు ఆంధ్రాకు పోతున్నాయా, మరి లేకపోతే నమస్తే తెలంగాణ ఏమన్నా అక్కస్తో ఏమన్నా రాసినా మీరు చెప్పాలి. ఇది వాడుతున్నాయి. బంటు అంట రేవంత్ అట, బాబు తాకత్ అట. తెలంగాణ 7 ప్రాజెక్టుల అనుమతుల రద్దుకు జిఆర్ఎంబిని కోరేంత అలుసు ఏపీకి ఎవరిచ్చారు? రేవంత్ రెడ్డి ఇచ్చింది. తెలంగాణలో ఉన్న 7 ప్రాజెక్టుల అనుమతులు అంటే రద్దు చేయాలని చెప్పేసి జిఆర్ఎంబికి కోరేంత అలుసు చంద్రబాబు నాయుడుకి ఇచ్చింది రేవంత్ రెడ్డి. ఎవరు అవునన్నా కదన్నా రేవంత్ రెడ్డి చెప్తేనే ఇవన్నీ జరుగుతాయి, ఊగినట్లు జరుగుతాయి. సో ఏపీ ప్రయోజనాల కోసమే బోర్డు పనిచేస్తున్నదా? జిఆర్ఎంబి ఎజెండా 2 రాష్ట్రాలకు వచ్చి వారమైన రేవంత్ రెడ్డి సర్కారుకు సోయలేదా? మరి వాళ్ళు వచ్చిరానా, వాళ్ళ ఎజెండా ఏదో మనకైతే తెలియదే. ఈయన ఇప్పుడు హరీష్ రావు గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టినది. సో ఆ ప్రెస్ మీట్లో ఈ విషయాలన్నీ చెప్తా ఉన్నాం. అయితే ఆ ఎజెండా చూస్తుంటట రక్తం మరుగుతున్నట. చంద్రబాబు కుట్రలపై రేవంత్ స్పందించరేం? తెలంగాణ భవిష్యత్తును ఆగం చేసి కుట్రలు జరుగుతుంటే గుడ్డి గుర్రం పనులు తోముతుండ్రా? తెలంగాణ నీటి హక్కులను ఏపీకి కట్టబెడతారా? బీజేపీ కాంగ్రెస్ ఎంపీలు నోరు మెదపరెందుకు? బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ లీడరు హరీష్ రావు ధ్వజం. సో హరీష్ రావు గారు చేస్తున్న డిమాండ్లో న్యాయం ఉంది. తెలంగాణ ప్రాజెక్టుల పైన తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు కోరితే అంటే జిఆర్ఎంబికి లేదు, వాళ్ళకు అనుమతులు ఇవ్వద్దని కోరేంత చంద్రబాబు నాయుడు కోరేంత అలసు ఓరిచ్చిరంటే మన నల్లమల్లపులే. దీనివల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. పోనీ తెలంగాణకు అన్యాయం చేస్తున్నది రేవంత్ రెడ్డి కాకపోతే ఎందుకు స్పందిస్తలేరు? బీజేపీలో దాంతోపాటు కాంగ్రెస్లో ఉన్న ఎంపీలు నోర్లు మూసుకపోయినాయి అని అడుగుతుంది. మరి రేవంత్ రెడ్డి గుడ్డు గుర్రాల పనులు తోముతుండా? తెలంగాణ భవిష్యత్తును ఆగం చేస్తుంటే చంద్రబాబు నాయుడు అని క్వశ్చన్ చేస్తున్నాడు. ఇది కూడా సమాధానం చెప్పాలి. సో ఇట్లా మరి హరీష్ రావు నిన్న గట్టిన ఎరుచుకుండే జిఆర్ఎంబి ఎజెండా అనట చూస్తే తెలంగాణ ఆత్మగౌరవం ఉన్న ఏ ఒక్కరికైనా కడుపు మడుతట, రక్తం మరుగుతట. తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసేలా ఎజెండా వస్తే సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నట్టు? తెలంగాణ భవిష్యత్తును ఆగం చేసేలా రాష్ట్రానికి సాగునీరు దక్కకుండా కుట్రలతో కూడిన ఎజెండా వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్డి గుర్రం పనులు తోముతున్నదా, లేక నీటి ప్రయోజనాలను ఏపీకి తాకట్టు పెట్టాలని అనుకుంటున్నదా? 100% గట్టిగా అనిపిస్తున్నాయి. ఇప్పుడు నోటితో చెప్తేంది, నొసలతో నవ్వితేంది అన్నట్టు అన్నగారు నేను తెలంగాణ నీటి హక్కుల కోసం పోరాటం చేస్తున్నా, తెలంగాణ వాటా కోసం బరాబర్ నిలబడుతున్నా అని చెప్పేసి మనందరి ముందర గప్పాలు కొడతాడు. రియాలిటీ ఏందంటే మళ్ళీ పోయి ఇదే రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు పక్కల చేరి ఆయన చెప్పిన దానికల్లా సంతకాలు పెట్టి వచ్చి ఆయనకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటాడు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండి. సో ఈ కార్యక్రమం అనేది ఈయాడికెళ్ళి జరగలేదు. గత 2.5 సంవత్సరాలుగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి నేటి వరకు కూడా ఇదే జరుగుతున్నది. మరి ఇది ఎప్పటిదాకా కంటిన్యూ అవుతుందంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నంత వరకు కంటిన్యూ అవుతుంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎప్పుడు దిగిపోతాడో నాకు తెలియదు. ఇప్పుడు వాళ్ళ దాంట్లో చాలా మంది దించడానికి ప్రయత్నం చేస్తారు. గిసవంటి లంగ పనులు చేసి ఇట్లా చంద్రబాబు నాయుడికి శంషాగిరి చేసే లెక్క మా రేవంత్ అన్న ప్రవర్తిస్తే ప్రజలు చీదరించుకుంటారు, వాళ్ళ పార్టీలో ఉన్న కార్యకర్తలు నాయకులు చీదరించుకుంటారు, ప్రతిపక్షాలు చీదరించుకుంటున్నాయి. ఇంక ఎవడు సై అంటలేడు కదా. సో రాష్ట్రంలో ఏదో ఒక వర్గం తన మాటకు సై అంటే బాగుంటుండే.
కానీ అన్ని వర్గాలు రేవంత్ రెడ్డి నిర్ణయాలను రేవంత్ రెడ్డి ప్రవర్తనను వ్యతిరేకిస్తున్నాయి. సో ఇది రేవంత్ రెడ్డికి మరి భవిష్యత్తులో చాలా చాలా ప్రమాదంగా అనిపిస్తున్నది. ఈ దిశామూరు మీద కూర్చొని మీరు ఏమైనా చెప్తే మీ కర్మ, కానీ సో మీ ఇష్టమయ్యా. ఇక మరి ఇది ఇట్లనే కంటిన్యూ అవుతుందా, ఇట్లనే పోతుందా అంటే మాకు తెలియదు. ఏది ఏమైనా తెలంగాణలో గోదావరి నదిలో కానీ కృష్ణా నదిలో కానీ ఎక్కడి నుంచి అయినా సరే ఈ రాష్ట్ర రైతాంగానికి, వ్యవసాయానికి కావచ్చు, లేదంటే తాగునీరు కావచ్చు, నీళ్లు ఇవ్వాలి రైతాంగానికి అనే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. ఒకవేళ ఉన్న చంద్రబాబు నాయుడు మీద ప్రేమ ఎక్కువనా, రైతుల మీద ప్రేమ ఎక్కువనా అంటే చంద్రబాబే ఎక్కువ. చంద్రబాబు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండు, చంద్రబాబు ఎమ్మెల్యేని చేసిండు. మన ఎమ్మెల్యేని చేయలే, మన ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు. మనం ముఖ్యమంత్రిని చేసాం డైరెక్ట్గా. అదే మనం చేసిన అతిపెద్ద తప్పు. ఒక అసమర్థుడిని, ఒక అజ్ఞానిని, ప్రాంతం పైన ప్రేమ లేనివాడిని, ప్రాంతేతరుల పైన, శత్రువుల పైన ప్రేమ ఉన్నవాడిని తీసుకొచ్చి ముఖ్యమంత్రిగా ఎత్తే శత్రువులకు మేలు ఎత్తే తప్ప ప్రాంతానికి మేలు చేయడు. ఇది తెడతెల్లం అయిపోతాను. సో నిన్న వీళ్ళు తెలంగాణ భవన్ అంటే విలేకరుల సమావేశం పెంచి హరీష్ రావు దంచుకుంటున్నా. ఈ దంచిన జోలి మరి పేపర్లో వచ్చింది, మీరు గమనించుకోరు. ఇక బీఆర్ఎస్ అట నిలదీదట, ఉత్తమం దాట వేస్తున్నట. జిఆర్ఎంబి ఎజెండాపై సమాధానం చెప్పలేక ఆమాత్రుడి ఆపసోపాలట. ఢిల్లీ నుంచే ఆగమేఘాల పైన ప్రెస్ మీట్ పెట్టినట, ప్రెస్ నోటు. కాళేశ్వరం ప్రాజెక్టుపై మళ్ళీ అవే మాటలు మాట్లాడుతుంది. అక్కసుతో బీఆర్ఎస్ పైనే ప్రత్యారోపణలు చేస్తుంటారు. రాష్ట్ర సర్కారు వైఫల్యాలని కప్పిపుచ్చేందుకు పొంతన లేని వాదనలు దిగిన మంత్రి గారు. సో ఈ మంత్రి గారి జ్ఞానం ఎంత అని నాకు తెలియదు. ఇగో మా అన్నకు ఇట్లా ఇంటెలిజెన్స్ బ్రెయిన్, ఇంటలెక్చువల్ బ్రెయిన్ ప్రపంచంలో ఐన్స్టీన్ కంటే పోటీ పడే బ్రెయిన్ నాకు. సో అందుకే ఆయన ఢిల్లీలోకి వెళ్ళి మేఘాల మీద ప్రెస్ నోట్ ఇచ్చినట్ట. ఆయన కాళేశ్వరం పైన మాట్లాడుతానంట. ఇప్పుడు నీ పేరేం పేరు అంటే కాళేశ్వరం కూలిపోయింది. నువ్వేం మంత్రి నాయన అంటే కాళేశ్వరం కాలిపోయింది. నువ్వేం చెప్తానికి అధికారం వచ్చినంటే కాళేశ్వరం సంకనాగిపోయింది. ఇదే అయిపోయింది ఇలా లెక్క. సో కాళేశ్వరం అనే పదం లేకుండా వీళ్ళ రాజకీయం లేదా. ఎందుకంటే అది ఊరిపోతలే. అట్లా ఊరిపోయి నష్టమైనా ఇలా కళ్ళు చల్లారుతుండేనేమో, అట్లా అది ఊరిపోతలేదు. అది వచ్చింది పరిచయం. సో మా ఉత్తమన్న అయితే ఇక దీన్ని కప్పిపుచ్చడం పక్కన పెడితే ఈయన ఇట్లా గుండె మీద చేసుకొని మా ఉత్తమన్న, మా రేవంత్ రెడ్డి, మేము తెలంగాణ పిల్లలకు అన్యాయం చేసి చంద్రబాబు నాయుడు కోసం పని చేస్తలేము, పని చేయము కూడా భవిష్యత్తులో అని చెప్పేద్దాము. మీకుంటే చెప్పురే నిజంగా గుండె మీద చేసుకొని చెప్పురు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు అందరూ దొంగలు అనుకుందాం, మీరు చెప్తున్నట్టు వాళ్ళంతా దొంగ ప్రచారం చేస్తారు అనుకుందాం. మీరే నిజమైతే మీరు ప్రమాణం చేయరే, మీ గుండె మీద ప్రమాణం చేసుకొని చెప్పురి. తెలియదా లోకానికి? దరిద్రం మీద కూర్చున్నట్టు అయిపోయింది రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడం అనేది. ఈయన కూడా రాసేది. తెలంగాణ ప్రాజెక్టులపై చంద్రబాబు అని కుట్రలు చేస్తున్నట. 7 ప్రాజెక్టుల అనుమతి రద్దుకు ప్రయత్నాలు చేస్తున్నట. ప్రాజెక్టులు ఆపాలని కేంద్రానికి లేఖ రాసినట్ట. మేము తెచ్చిన అనుమతులు రద్దు చేస్తున్నారు. 47 టీఎంసీల నీళ్లను ఏపీకి వదిలిపెడతారా? 3 ముఖ్యమంత్రులు ఏం మాట్లాడుకున్నారు? నీళ్లలో అన్యాయం జరిగితే ఊరుకోం. కేంద్రాన్ని అడ్డం పెట్టుకొని బాబు కుట్రలు చేస్తుండు. రేవంత్ ఉత్తము ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ప్రాజెక్టులు రద్దు చేయాలనే ధైర్యం ఏపీకి ఎక్కడిది? మీ బంటు ఇక్కడ ఉన్నారనే వచ్చిందా? కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీకి ఇంత ధైర్యం వచ్చేదా? ఇది లాజిక్ పాయింట్. ఒకవేళ ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా ఉంటే చంద్రబాబు నాయుడు ఆయన తెలంగాణ వైపు కన్నెత్తి చూస్తుండేనా అంటారుగా. బావమరిది నందమూరి హరికృష్ణ చనిపోతే తెలంగాణ వైపు చూసే ధైర్యం చేయలేకపోయింది. అటువైపు వస్తే కూడా కేటీఆర్ వస్తే కేటీఆర్ మాట్లాడితే కూడా మంద లేకుండా వెళ్ళిపోయాడు. చల్ దుబ్బాయి నీతో నాకేం పని. సో ఆ స్థాయిలో ఆనాడు చంద్రబాబు నాయుడు యొక్క రాజకీయ దుస్థితిగా అనిపించింది. ఇది కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి ఉంటే. అంటే తెలంగాణ గడ మీదకి వస్తే ఎప్పుడు వచ్చినో ఎప్పుడు పోయినో ఎవరికి తెలియకుండా అయిపోయేది. చీకట్లు వచ్చి మాపడేది పొద్దుగా వెళ్ళిపోయేది. ఇప్పుడు తిష్టి వేసుకొని గద్దెనెక్కి అంటారుగా రాజ్యం ఎలా ఆలోచనకు వచ్చింది. దానికి రేవంత్ రెడ్డి వాడుకుంటాను పావుగా.
ఎందుకంటే ఆయన బంటే కదా, ఆయన బంటు కాబట్టి మరి ఆయన ధైర్యం సీరియస్గా. ఇవాళ ఆంధ్ర ప్రజలకు కూడా తెలుసు, ఒకవేళ ఇక్కడ ఈరోజు తెలంగాణ గడ్డ పైన అసలు సిద్ధలైన తెలంగాణ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉంటే చంద్రబాబు నాయుడు ఆగడాలు సాగపోతున్నాయి. అది జగమెరిగిన సత్యం. మనం కొత్తగా చెప్పేదేమే. ఇక ఇక ఈ జోలు నేను తర్వాత చెబుతున్నాయి. అవును, మన ప్రాజెక్టును ఏపీ వ్యతిరేకిస్తుంది, ప్రతి బోర్డు మీటింగ్లోనూ ప్రస్తావిస్తుంది. ఇదేం కొత్త విషయం కాదు. నీళ్ళ విషయంలో రాజీ పడం, రైతు ప్రయోజనాలు కాపాడతాం. ఉన్నదే పూలు ఉంటే జర వంపురేనా ఇల్లు పెట్టుకుంటాం, పూలు పెట్టుకుంటున్నా. క్యాలిఫ్లవర్ ఉన్నాయి ఇంతలావుగా, క్యాలిఫ్లవర్ వంపరు, అదే ఉత్తమన్నా. రైతుల ప్రయోజనాల విషయంలో రాజీ పడం, దీనంత పుండకోరు ముచ్చట ఇంకోటి లేదు. ఇక గత 2.5 సంవత్సరాలుగా మీరు రాజీ పడని అంశం ఏదో చూపేది. కృష్ణానదిలో కానీ గోదావరి నదిలో కానీ రాష్ట్ర రైతుల ప్రయోజనాల ప్రకారం, రాష్ట్రానికి ఉన్న వాటా ప్రకారం మీరు నీళ్ళు తీసుకున్నట్టు ఒకసారి చూపి. పోనీ ఒక్క ప్రాజెక్ట్ నుంచే శ్రీశైలమో లేదంటే నాగార్జున సాగరో లేదంటే పోతే గోదావరి నుంచి ఎల్లంపల్లిలో ఎస్ఆర్ఎస్పీలో మీరు ఇప్పుడు ఎక్కువ తిరుగుతున్న కాళేశ్వరం, ఇప్పుడు ఏదో ఒక దాంట్లోకి వెళ్ళి వాటా ప్రకారం నీళ్లు తీసుకున్నాం, మనం దోడుకున్నాం అని ఒక ప్రకటన చెప్పింది. ఈ లంక ముచ్చట్లు, ఈ లత్కోర్ ముచ్చట్లు పేపర్లు రాస్తే గొప్ప కాదు. అలా నిజం ఉండాలి మీరు చెప్పే దాంట్లో, ప్రజలు నమ్మాలి. నిజంగా ఉత్తమాన నిజం చెప్తానో అనుకోవాలి. గట్ల అనుకుంటే మీరు మంచోళ్ళు.